ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపదే నమః. జై శ్రీరామ్. నిన్న మన మిత్రులు మన వెంకటేశ్వరరావు గారు ఆయన అన్నాడు, ఏమండి భరతుడు అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారని చెబుతారు, మరి రాముల వారి తమ్ముడు కూడా భరతుడు ఉన్నాడు కదా, ఈ భరతుడు ఎవరు అని అడిగాడు. మనం భాగవతం చెప్పుకుంటున్నాం, ఇది కూడా రాముల వారి వంశమే. కానీ రామచంద్రమూర్తికి తర్వాత జన్మించినటువంటి వాడు భరతుడు. ఈయన వేరు. ఈయనెవరు? ఈయన శకుంతల దుష్యంతుల కుమారుడు ఈ భరతుడు. అంటే అట్లాగే భరద్వాజ మహర్షి అన్నారు అనుకోండి. అలాంటి భరద్వాజులు మన పురాణాలు 40 కనపడుతూ ఉంటారు, అంతే కదా. కాబట్టి కొన్ని పేర్లు కామన్గా ఉంటాం. జార్జ్ 1, జార్జ్ 2, జార్జ్ 3, జార్జ్ 4, జార్జ్ 5 దాకా మనం వింటున్నాం. ఒకే మహారాజు గొప్పవాడైతే తర్వాత పుట్టేటువంటి 2వ నెంబర్ ఇస్తారు, తర్వాత 3వ నెంబర్ ఇస్తారు వాడికి, అట్లా. కాబట్టి మన వెంకటేశ్వరరావు గారు పాపం స్వామివారి సొత్తు అంతా లెక్క చెబుతూ ఉంటాడు ఆయన మహానుభావుడు. ఆ వెంకటేశ్వరరావు గారు వేసిన క్వశ్చన్ అది. కాబట్టి భరతుడు అనగానే మన రామాయణంలో రాముల వారి తమ్ముడిగా భావించక్కర్లా, ఆ పేరు చాలాసార్లు వస్తూ ఉంటుంది. అట్లాగే భారద్వాజ మహర్షి, భరద్వాజుడు అనే పేరు కూడా రకరకాలుగా వస్తుంది. ఉదాహరణకి రామాయణంలో వాల్మీకి పక్కనుండి భరద్వాజుడు శిష్యుడు ఆయన. అట్లాగే భరద్వాజ మహర్షి వేరు, వాల్మీకి మహర్షి శిష్యుడు భరద్వాజుడు వేరు. ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండవచ్చు మహానుభావులైనటువంటి వాడు, వాళ్ళు లబ్ధ ప్రతిష్ఠులై ఉంటారు. సరే, అట్లా ఉంచండి. ఇప్పుడు మనం భరతుడి విషయం అనుకున్నాం. శకుంతలకు దుష్యంతులకు జన్మించిన వాడు భరతుడు. ఆయనకు 5వ తరం వాడు రంతిదేవుడు అని ఉన్నాడు. ఈ మహాదయాశీలి, దానశీలి, తన సర్వసంపదలని కూడా బీదలకు, సాధలకు, పేదవాళ్ళకి పంచిపెట్టి 48 రోజుల పాటు నిరాహారంగా ఉన్నాడు. ఆహారం లేకుండా ఉన్నాడు. చివరికి తినబోతున్నటువంటి అన్నాన్ని సైతం ఆగంతుకంగా వచ్చినటువంటి అభ్యాగతులకు అర్పించి మిగిలిపోయినటువంటి కొన్ని తీర్థం తాగబోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక చండాలుడు దాహం 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 అంటూ వస్తే తన దగ్గర ఉన్నటువంటి ఆ మిగిలిపోయినటువంటి జలాల్ని కూడా సైతం వాడికి సమర్పించినటువంటి త్యాగమూర్తి, బ్రహ్మాది దేవతల అనుగ్రహానికి పాత్రుడైనటువంటి పవిత్ర చరిత్రుడు ఈ రంతిదేవుడు. ఒక మాట చెప్తారు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో మెయిన్ గేట్లో అవుట్ పేషెంట్ బ్లాక్లో ఒక శ్లోకం రాసి ఉంటుంది. అదేం రాసి ఉంటుందంటే, ఏ భగవాన్, నేను ధనాన్ని రాజ్యాన్ని కోరుకోను, రాబోయే నాకు జన్మ అంటూ ఉండకూడదు, మేము మోక్షం కావాలని కోరుకోను, కానీ నా దగ్గరకు వచ్చేటటువంటి ఆర్తులకి, ఆర్తనాం ప్రాణినాం ఆర్తినాశనం, వచ్చేటప్పుడు ప్రాణులకి వాళ్ళు బాధతో వస్తే, బెంగతో వస్తే వాళ్ళ ఆర్తిని పోగొట్టేటట్టుగా నాకు వరమేమని కోరుకున్నాడు. ఒక డాక్టర్స్ కోరుకునేటటువంటి నా దగ్గరకు వచ్చే పేషెంట్లు దుఃఖంతో వస్తారు, బాధతో వస్తారు, ఆవేదనతో వస్తారు, ఆర్తితో వస్తారు. వాళ్ళ ఆర్తిని నేను తీర్చి వాళ్ళు సంతోషంగా వెళ్ళేట్టుగా నాకు వరం ఇవ్వాలి అని చెప్పి కోరుకునే విషయం. నేను దీని మీద చాలామంది డాక్టర్లు చెబుతూ ఉంటా, అయ్యా ఈ శ్లోకాన్ని మీ వాకిట్లో రాయండి మంచిది అని చెప్పి. మా డాక్టర్ గారు ఉన్నాడు, మాకు మంచి స్నేహితుడు విజయవాడలో, డాక్టర్ సిఎల్వి కిరణ్ కుమార్ అని, భరణి డెంటల్ డాక్టర్ గారు, అడ్వాన్స్ డెంటల్ కేర్, మంచి గొప్ప డాక్టర్ ఆయన. ఆయన కూడా చెప్పా, ఆ బోర్డు రాసి పెట్టాడు ఆయన వాకిట్లో, ప్రాణినా ఆర్తినాశనం, నా దగ్గరకు వచ్చే ప్రాణులకు ఆర్తి లేకుండా చేయండి స్వామి అని ప్రార్థించినటువంటి వాడు. అలాంటి మహానుభావుడు రంతిదేవుడు ఈ ప్రార్థన చేసినటువంటి వాడు. ఆ తర్వాత భరతుడికి మనుమడైన వాడు ఉన్నాడు, బృహక్షేత్రుడైన వాడు మనమడు. ఇతని పేరు మీదుగానే హస్తినాపురం నిర్మించినటువంటి యశోధనుడు అయిన. హస్తినాపురం అంటే ఇప్పుడు ఢిల్లీ అంటారు కావాలి ఇప్పుడు, అంతేనా? ఇంద్రప్రస్థం అంటే గురుగాం కావాలి. మరి ఆ గురుగాంని ద్రోణాచార్యుల వారు ఉండే ఊరు అంటారు చాలామంది. దాని పేరు గురుగ్రామం. అంటే ఆ ద్రోణాచార్య వారు కౌరవులకు గురువు కదా, ఆయన నివసించినటువంటిది ఆ గురుగ్రామం. అందుకని ఎట్లా ఈ హస్తినాపురం అనేటటువంటిది ఈయన పేరుగా నిర్మించినటువంటిది. ఈయన పేరే హస్తి అంటారు. ఆయన బృహక్షత్రుని యొక్క మనవడు. ఆ తర్వాత
సంవరణుడు అని ఉన్నాడు. ఇతడు హస్తిరాజు కుమారుడైనటువంటి ఆయన పేరు అజమీఢుని మనవడు. సూర్యుడికి కూతురైనటువంటి అయిన అంటే సూర్యనందన ఆమె తపతి ఆమె పేరు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తపతి సమరుల దాంపత్యం జగత్ప్రసిద్ధం అంటారు. మన కథలో పెద్దగా తర్వాత కానీ తెలియదు. ఆ తర్వాత వచ్చిన వాడు వాళ్ళ కుమారుడు అంటే తపతి సమరుల కుమారుడు కురువు. ఇతని పేరు మీదుగానే అదంతా పరిపాలన చేశాడు కాబట్టి కురుక్షేత్రం అంటామే. ఈ కురుక్షేత్రం ఈ కురువు చక్రవర్తి పేరు మీదుగానే వెలిసింది. ఈ మహానుభావుడు ఈయన వల్లనే కురువంశం అనేటటువంటి బాగా వృద్ధిలోకి వచ్చింది, పేరు వాడుకలోకి వచ్చింది అంటారు. ఆ తర్వాత ఒక్కసారి ముందుకెళ్తే శంతనుడు అన్నారు. ఈ కురువుకు 13వ తరం వాడు. కౌరవ పాండవులకు మూల పురుషుడు ఈయన. ఎవరు? శంతనుడు, భీష్మాచార్యుల వారు తండ్రి. ఈ మహారాజుకి గంగాదేవి వల్ల భీష్ముడు పుట్టాడు. దాశరాజు పుత్రుడైనటువంటి సత్యవతిని ఆమె పెళ్లి చేసుకుంటే ఆమె యందు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యులు అని జన్మించారు. ఈ సత్యవతికి కన్యాప్రాయంలో పరాశర మహర్షి యొక్క అనుగ్రహం వల్ల వేదవ్యాస మహర్షి ఉదయించాడు. ఆ వేదవ్యాస మహర్షి మనకు తెలిసిన విషయమే, వేదాలని విధించాడు. కృష్ణద్వైపాయనుడు అంటారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని. ఆ తర్వాత ఈ శంతనుడి చిన్న కొడుకు విచిత్ర వీర్యుడు. ఇతడు కాశీరాజు పుత్రికులైనటువంటి అంబికని అంబాలికను పెళ్లి చేసుకున్నాడు. వ్యాస భగవానుడికి అనుగ్రహం వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు పుట్టాడు, అంబాలికకు పాండురాజు పుట్టాడు. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే. ధృతరాష్ట్రుడు, పాండురాజు అంటే ధృతరాష్ట్రుడు గాంధార రాజపుత్ర అయినటువంటి గాంధారని వివాహం ఆడాడు కదా. ఈ దంపతుడికి 100 మంది కొడుకులు పుట్టింది. ఈ దుర్యోధనాదులు 100 మంది పుత్రులు. దుశ్శల అనే ఒక పుత్రిక కలిగింది ధృతరాష్ట్రుడికి, గాంధారికి. ఇక పాండురాజు కొడుకులు పాండవులు. ఈ పాండురాజు గారికి కుంతి అనే నామాంతరం ఉన్నటువంటి వసుదేవుడి యొక్క సోదరి, ఆ పేరు పృథ యాక్చువల్గా, మతదేశాధీశ్వరుని పుత్రి మాద్రిని వివాహం చేసుకున్నాడు. కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు జన్మించారు. ఈ మాద్రికి నకులుడు, సహదేవుడు జన్మించారు. ఆ తర్వాత పెద్ద హీరో విజయుడు, పార్థుడు, 10-15 పేర్లోని మహానుభావుడు అర్జునుడు. ఈ పాండు పుత్రులు పాండు మహారాజు గారికి కుంతీదేవి జన్మించినటువంటి వాళ్ళలో పెద్దవాడు ధర్మరాజు గారు, రెండోవాడు భీమసేనుడు, మూడోవాడు అర్జునుడు. ఈ అర్జునుడు పరాక్రమంలో అద్వితీయుడు. శ్రీకృష్ణుడి చెల్లెలైనటువంటి సుభద్రని పెళ్లి చేసుకున్నాడు. ఈ సుభద్రకి అర్జునుడికి పుట్టినటువంటి వాడే అభిమన్యుడు. ఆ తర్వాత ప్రసిద్ధమైనటువంటి వాళ్ళ వంశంలో పరీక్షిత్ మహారాజు. ఈయన అభిమన్యుడి భార్య పేరు ఏం పేరు? ఉత్తర. కాబట్టి ఉత్తరకి అభిమన్యుడికి పుట్టినటువంటి వాడు పరీక్షిత్తు. ఈ మహానుభావుడి పుణ్యం వల్లనే మహాభాగవతం మనం ఇవాళ సేవించుకుంటూ ఉన్నాం. మహాభాగవతానికి శ్రోత ఈ పరీక్షిత్ మహారాజు గారు. 7 రోజులు భాగవత సప్తాహం చేస్తే ఆయన మోక్షాన్ని పొందగలిగాడు. ఒక అకాలమైన మరణానికి గురైపోయి శాపం వల్ల భాగవతం విని అల్పమైన కాలంలో మోక్షాన్ని పొందిన మహానుభావుడు పరీక్షిత్ మహారాజు గారు. ఆ తర్వాత వచ్చిన వాడు ఎవరు అంటే యయాతి కొడుకైనటువంటి యదువుకి 10వ తరం వాడైన కృతవీరుడికి కుమారుడు కార్తవీర్యార్జునుడు. సప్తద్వీపపతి అయినటువంటి వసుమతిని పరిపాలన చేశాడు. దత్తాత్రేయుడికి ప్రియమైన శిష్యుడై యోగ విద్యను అభ్యసించినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ తర్వాత యదువంశం మొదలైంది. ఆ యదువంశంలో మొదలవడం కాదు, ఆ యదువంశంలో 44వ తరం వాడున్నాడు, ఆహుకుడు అనేవాడు. దేవకుడు, ఉగ్రసేనుడు అనేవాడు ఈయన కొడుకులు. దేవకుడు ఈయన దేవకి మొదలైనటువంటి 7 పుత్రికలు జన్మించారు ఈయనకి. వీరందరినీ కూడా వివాహం చేసుకుంది వసుదేవుడు. దేవకికి 7 సిస్టర్స్, అంతా వాళ్ళ మొత్తం. వీళ్ళందరినీ కూడా పెళ్లి చేసుకున్నవాడు వసుదేవుడు. ఆ దేవకి వసుదేవుల కుమారుడే సాక్షాత్తు
శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత వస్తువేషానికి వచ్చినప్పుడు ఉగ్రసేనుడు, ఈయన ఆహుకుని రెండో కొడుకు, మధురా నగరాన్ని పరిపాలన చేసినటువంటి వాడు. కంసుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ 9 మంది ఈయన కొడుకులు, ఈ కంసుడితో మొదలైనటువంటి వాళ్ళు, ఈ 9 మందిని కన్నవాడు ఈ ఉగ్రసేన మహారాజు గారు. తర్వాత సూరసేనుడు, ఇతడు యదువంశీయుల్లో 34వ తరం వాడైనటువంటి సాత్వతునికి 12వ తరం వాడు. ఈయన భార్య పేరే మారీష. ఈ దంపతులకు వసుదేవుడు మొదలైనటువంటి 10 మంది కొడుకులు, కుంతి మొదలైనటువంటి 5 పుత్రికలు పుట్టారు. ఆ తర్వాత ప్రసిద్ధమైనటువంటి వాడు వసుదేవుడు, సూరసేనుడి యొక్క పెద్ద కొడుకు. దేవకుని పుత్రికలైనటువంటి దేవకి మొదలైన 7గురిని పెళ్లి చేసుకున్నటువంటి వాడు. ఈయన పుట్టినప్పుడట ఆకాశాన దేవదుందువులు మోగినాయిట. అది కారణంగా వసుదేవుడికి ఆనగ దుందువి అనే పేరు కూడా వచ్చిందట. ఈ పుణ్యపురుషుడికి రోహిణి అనే భార్య కూడా ఉన్నది. ఆ రోహిణి యందు బలరాముడు, గదుడు, సారణుడు అనే కొడుకులు కలిగారు. దేవకి వల్ల దేవదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు. ఇప్పుడు బలరాముడు కృష్ణుడు ఎట్లా బ్రదర్స్ అయినారు అంటే తండ్రి ఒకడే. ఎవరు? వసుదేవుడు. ఆయన భార్యకి రోహిణి ఉంది. ఆ రోహిణి వల్ల బలరాముడు పుట్టాడు. వసుదేవుడి మా భార్య దేవకి వల్ల శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి యొక్క ముద్దులు చెల్లైన సుభద్రకి జామ జన్మించింది. ఎవరికి? ఈ దేవకి వసుదేవులకి. వసుదేవుడి చెల్లెళ్ళు ఉన్నారు. అందుట్లో పృథను పాండురాజు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ అంటే కుంతి, వాళ్ళ కొడుకులే పాండవులు. సుతదేవను కరుష దేశాధిపతి వృద్ధధర్మ వివాహం చేసుకున్నాడు. వాడికి వాడి పేరు దంతభక్తుడు పుట్టాడు వాళ్ళకి. సుతకీర్తిని కేకయ వంశానికి చెందినటువంటి దుష్టకీర్తి వివాహవాడాడు. వీరికి ప్రతర్ధనుడు అనే వాళ్ళు కొంతమంది పుట్టారు. శృతి శవస్థానం చేది దేశపు రాజు ధమఘోషుడు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి శిశుపాలుడు పుట్టాడు. శిశుపాల దంతభక్తులు కూడా రాక్షసాంశతో పుట్టినటువంటి వాళ్ళు, అంటే జైవిజయుల యొక్క పరంపర శాపగ్రస్తులైన వాళ్ళు. మొట్టమొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యగజపులు, తర్వాత రావణ కుంభకర్ణాదులు, మూడవ జన్మ వచ్చేవాడికల్లా శిశుపాల దంతభక్తులు పుట్టారు. మీకు తెలిసిన విషయం ఇదంతా కూడా. ఆ తర్వాత రాజాదిదేవిని జయసేనుడు వివాహం చేసుకున్నాడు. వీరికి విందాను విందులు అనేవాళ్ళు పుట్టారు. వీళ్ళంతా కూడా చంద్రవంశపు వాళ్ళే అయినప్పటికీ యయాతి కొడుకు అయినటువంటి ఎవరైనా పేరు యయాతి కొడుకు అయినటువంటి యదువు, ఆ పేరు మీద యదువంశీయులుగా వీళ్ళు ప్రసిద్ధి పొందారు. వీళ్ళు ఇక సూర్యవంశంలో శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు. చంద్రవంశంలో శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. ఉద్భవించాడు అనాలా. జననమైతే రాముడిదే కానీ, ఎందుకంటే ఊడిపడ్డవాడు ఆవిర్భవించాడంటే కృష్ణుడు పుట్టాడంటారు. కృష్ణ ఆవిర్భావం అంటాడు భాగవతంలో. కాబట్టి చంద్రవంశంలో శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు. ఈ విధంగా 2 అవతార పురుషులకు మూలాధారమైనటువంటి సూర్యచంద్ర వంశాలు మనకు ఈ 9వ స్కంధంలో అత్యంత మనోహరంగా పోతన గారు వర్ణించారు. అంతేకాకుండా హరిశ్చంద్రో నలోరాజ పురుగుచ్చక పురూరవ సగర కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తిన అని 6 షట్చక్రవర్తుల్లో హరిశ్చంద్రుడు, పురుగుచ్చుడు, సగరుడు ఈ 3 సూర్యవంశీయులైతే నలుడు, పురూరుడు, కార్తవీర్యాజనుడు ఈ 3 కూడా చంద్రవంశానికి చెందినటువంటి వాడు. ఇది ఇందుట్లో ఈ 9వ స్కంధంలో సుజముడి వృత్తాంతం, సుకన్య చరితం, అంబరీషోపాఖ్యానం, తర్వాత గంగావతరణం, రామచంద్రమూర్తి యొక్క చరిత్ర, ఊర్వశి పురూరవం, అట్లాగే పరశురాముడి యొక్క వృత్తాంతం, ఆయన పరాక్రమం, యయాతి చరిత్ర, శకుంతల దుష్యంతుల ఉదంతం, ఋష్యశృంగ చరితం, ఇది ఎంతో మొదలైన ఘట్టాలు అత్యంత రమ్యంగా మనోహరంగా పోతన్న గారు మనకు అందించారు. అందుట్లో విశేషమైన విషయం ఏంటంటే పోతన్న గారి అభిమాన పాత్రమైనటువంటి శ్రీరామ చరిత్రాన్ని అందమైనటువంటి అనుప్రాసలతోటి, అంత్యప్రాసలతో అలంకరించి తన కవితా శక్తిని, రామభక్తిని
వ్యక్తీకరించిన మా భక్త శిఖామణి పోతన్న గారు. వారికి దాసోహం సమర్పించుకుంటూ జై శ్రీరామ్.